మొదటి ప్రశ్న 2025 నాటికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ రాజ్నాథ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్. ద ఆన్సర్ ఈస్ డి, డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, నవంబర్ 10న జరుపుకునే ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి శాంతి దినోత్సవం 2025 ఇతివృత్తం నమ్మకం, పరివర్తన మరియు రేపు 2050 కొరకు మనకు అవసరమైన సైన్సులో నమ్మకం ట్రస్ట్ అనే ప్రధాన అంశం దేనిని సూచిస్తుంది? ప్రభుత్వాలు మరియు పరిశోధన సంస్థల మధ్య ఆర్థిక సహకారాలపై నమ్మకం, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే శాస్త్రీయ సమాచారం యొక్క వేగాన్ని విశ్వసించడం, శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు వాటి ఫలితాల నైతికత, పారదర్శకతపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ఫలితాలను రహస్యంగా ఉంచగలరనే నమ్మకం. ద ఆన్సర్ ఈస్ శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు వాటి ఫలితాల నైతికత, పారదర్శకతపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ February 28, ఆప్షన్ బి October 24, ఆప్షన్ సి November 10, ఆప్షన్ డి December 15. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి November 10. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సైన్స్ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ ఏ October 24, ఆప్షన్ బి February 28, ఆప్షన్ డి December 15, ఆప్షన్ సి November 10. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి February 28. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఏఐ మిషన్ కింద ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలను ఏ భారత మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆప్షన్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి డి నీతి ఆయోగ్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.